హాయ్ అండి, వెల్కమ్ టు ఇష్క్రా ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన గార్డెన్లో ఉన్నటువంటి పూల మొక్కలకు, ఆకుకూరల మొక్కలకు, పండ్ల మొక్కలకు ఉపయోగపడే ఆర్గానిక్ ఫెర్టిలైజర్ నేను చెప్పబోతున్నాను. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మర్చిపోకండి, ఇది ఆర్గానిక్ ఫెర్టిలైజర్. సమ్మర్ టైంలో మనం కెమికల్ ఫెర్టిలైజర్స్ ఇవ్వకూడదు. సో లేట్ చేయకుండా వీడియోలోనికి వెళ్ళిపోదాం. మన కిచెన్లో మనం యూజ్ చేసేటువంటి ఇడ్లీ పిండి కానివ్వండి, దోశ పిండి కానీ ఉంటుంది కదా, దాన్ని ఒక 24 hours పులవనివ్వాలి. బాగా పులిసిన తర్వాత ఒక 2-3 స్పూన్స్ తీసుకొని ఒక 5 liters ఆర్ 6 liters వాటర్లో బాగా మిక్స్ చేయాలి. అంటే మనం ఫెర్టిలైజర్ ఇచ్చేటప్పుడు అది చాలా పల్చగా ఉండాలి. మనం మొక్కల మీద ప్రేమతో చిక్కగా చేసేసి బోలెడని తీసేసామనుకోండి, దాని వలన మొక్కలు చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో మనం చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. మనం ఇచ్చే ఫెర్టిలైజర్ చాలా పల్చగా, నథింగ్ బట్ వాటర్ లాగానే ఉండాలి. అందులో కొంచెం మనం అనుకున్నటువంటి దోశ పిండి కానివ్వండి, ఇడ్లీ పిండి కానివ్వండి, పులిసింది ఇచ్చుకోవాలి. బాగా కలిపిన తర్వాత వాటిని ఉన్నటువంటి పూల మొక్కలకు, పండ్ల మొక్కలకు, ఆకుకూరలకు మనం ఇచ్చుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా మంచి రిజల్ట్స్ మనం చూడగలుగుతాము. బోలెడన్ని పూలు పూస్తాయి, మంచిగా ఫ్రూటింగ్ కూడా చాలా బాగా జరుగుతుంది. అంతేకాకుండా కాయగూరలు కూడా మనకు చాలా ఎక్కువగా దిగుమతి అవుతాయి. అంతేకాకుండా ఇది ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కాబట్టి సమ్మర్ టైంలో మనం ప్లాంట్స్కి ఇచ్చుకుంటే చాలా హెల్తీగా మన ప్లాంట్స్ని మనం కాపాడుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి మిస్ కాకుండా ఇలాంటి మంచి ఫెర్టిలైజర్స్ని మీరు మీ ప్లాంట్స్కి ఇచ్చుకుంటూ ఉండండి. మీ గార్డెన్ని సమ్మర్లో నుంచి కాపాడుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోనండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్లోనికి వచ్చేస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.